హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్న మొదటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే భరద్వాజ గారు భానుమతి గారు ఇద్దరు దంపతులు, వాళ్లకు సౌందర్య, సంగీత, సంయుక్త అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అయితే వాళ్లకు కుటుంబ పరిస్థితి మనకు పరిచయం అవ్వడమే బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటిని జప్తు చేస్తున్నారు అని తెలియడం, తల్లి ఇద్దరు పిల్లలు అంటే తల్లి భానుమతి గారు, తర్వాత పెద్ద కూతురు అయినటువంటి సౌందర్య, రెండో కూతురు అయినటువంటి సంగీత కూడా వాళ్ళిద్దరితో పాటుగా ఏకీభవించినట్టుగా తండ్రికి వ్యతిరేకంగా వాళ్ళు ముగ్గురు ఉండడము, ఇంతదాకా వచ్చేదాకా చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏందన్నట్టు వాళ్ళు మాట్లాడడం, మూడో అమ్మాయి మాత్రం తండ్రి కష్ట సుఖాల గురించి ఆలోచించి తండ్రి తప్పేం లేదని, తల్లి చేసినటువంటి శృతిమించినటువంటి ఖర్చుల వల్ల ఇట్లా జరిగింది, తల్లిని అదుపు పెట్టలేకపోవడం వల్ల వచ్చిన పరిస్థితులే ఇవని తండ్రిని ప్రశ్నించడం, ఎందుకు నిలదీయలేకపోయావు డాడీ, ఇంటి పరిస్థితి ఇంతదాకా వచ్చేదాకా ఏం చేశావు అంటే తండ్రి ఏమని చెప్పారు, మీ అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఒక పెద్ద హీరోలాగా నిలబెట్టి, మా అమ్మ మా నాన్న వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అక్కడ అందరిలో హీరోలాగా నిలబెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మొత్తం నన్ను కీలుబొమ్మను చేసి తన ఇష్ట ప్రకారంగానే నేను నడుచుకున్నట్టు చేసింది. ఇవన్నీ నాకు జ్ఞానోదయమే, తెలుసుకునే వరకే మీరు ముగ్గురు పుట్టేశారు. అంటే జీవితంలో అన్నిటికంటే విలువైంది నాకు మీరు ముగ్గురే కాబట్టి నేను ఖచ్చితంగా తిరిగినట్టయితే అమ్మ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతుంది, సమాజంలో మీరు ఎటుగాని పరిస్థితి, మీరు చాలా చిన్న చూపుకు గురవుతారని అమ్మను నేను ఎప్పుడూ ఎదిరించలేకపోవడానికి నా బలహీనత అది నాన్న అని సంయుక్తకు భరద్వాజ గారు చెప్పడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఆవిడకి నచ్చినట్లు ప్రవర్తించడం, ఆవిడకి నచ్చిన ఉద్యోగం చేయడము, ఆవిడకి నచ్చినట్టే బట్టలు ధరించడం, మాట్లాడడం, నేను ఒక కీ ఇచ్చిన బొమ్మని అయిపోతున్నాను అని తెలిసేసరికి మాకు మీ ముగ్గురు పుట్టేశారు. మీ కోసం ఆవిడకి నేను శాశ్వతంగా ఆవిడకి నచ్చిన విధంగా తోలుబొమ్మని అయిపోయాను. తిరగబడటానికి నాకు ధైర్యం చాలలేదు, శక్తి కూడా లేకపోయింది నాన్న. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. వేటి కోసం నేను కీలుబొమ్మను అయ్యానో అవి నాకు దక్కకుండా పోయినాయి. అంటే వేటి కోసం అంటే ఏంటన్నట్టు, పిల్లల కోసం, ముగ్గురు పిల్లల కోసం, ముగ్గురు పిల్లలు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆశతోని భార్య వల్ల ఎంత ఇబ్బంది అయినా కూడా ఓర్చుకున్నారో భరద్వాజ గారు, ఎవరి కోసమైతే ఇవన్నీ ఓర్చుకున్నారో ఆ పిల్లలే తనను ఈసడించుకునే పరిస్థితి. అంటే పెద్దమ్మాయి సౌందర్య, రెండో అమ్మాయి కూడా అటు ఇటుగా పెద్దమ్మాయి అభిప్రాయంతో ఇక తల్లి చెప్పనవసరమే లేదు, ముగ్గురు కూడా ఏకమై భరద్వాజ గారిని మాటలతో ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరి కోసమైతే నేను ఇన్ని అవమానాలు భరించుకుంటూ బతుకుతున్నానో ఆ వాళ్ళ ప్రేమే నాకు దక్కలేదు అని చెప్పడం జరిగింది. వేటి కోసం నేను కీలుబొమ్మను అయ్యానో అవి నాకు దక్కకుండా పోయినాయి. ఈ అవాంతరం ఎప్పుడో నేను ఎదుర్కోక తప్పదని నాకు బాగా తెలుసు. ఇంటి విషయం ఇప్పుడు ఏం చేద్దామంటారు డాడీ, సంయుక్త మృదువుగా అడిగింది. ఆయన వేలు పెట్టి పైకి చూపించారు. ఆ సర్వేశ్వరుడే మీకు అండ, మీకు అండ అనకండి డాడీ, మనకి అండ అని అనండి అంది సంయుక్త. ఇక ఏది జరిగినా మీకే, నా పని అయిపోయింది. అలా ఎప్పుడూ అనవద్దు డాడీ, సంయుక్త బ్రతిమాలుడుతున్నట్టుగా చూసింది. సంయుక్త నీకు ఫోన్, సౌందర్య దూరం నుంచి అరిచింది. సంయుక్త వెళ్ళింది. భరద్వాజ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. ఆయనకి తాను చేరుకోవాల్సిన తీరం ఏమిటో సుస్పష్టంగా కనిపిస్తుంది. దాన్నే తదేకంగా చూస్తున్నారు. సంయుక్త ఫోన్ తీసింది. హలో అంది. హలో సంయుక్త, చెప్పు ప్రణయ్ అంది. సంయుక్త, నేను మధ్యాహ్నం అడిగిన దానికి ఏం జవాబు చెబుతున్నావు? అతని కంఠంలో చెప్పలేని ఆతృత ఉంది. నాకు టైం కావాలని చెప్పాను, సంయుక్త గుర్తు చేసింది. నో, ఇక నీకు టైం ఇవ్వను. ఐ వాంట్ టు మ్యారీ యూ, ఇప్పుడే, ఈ రాత్రే. ఐ లవ్ యూ సంజు, నువ్వు నా పక్కన లేకుండా సూర్యోదయం అవుతుంటే ఒక్కొక్క రోజు వేస్ట్ అయిపోతుందని ఉసూరం అనిపిస్తోంది. ప్రణయ్ ప్లీజ్. సంయుక్త, 6 నెలల నుంచి వేచి చూస్తున్నాను, ఇక ఆగమనడం భావ్యం కాదు నీకు. ప్రణయ్, ఇంట్లో చిన్న చిక్కు వచ్చింది, అంతా వర్రీడ్గా ఉన్నాం. మీ ఇంట్లో చిక్కులు ఎప్పుడూ ఉంటాయి. మీ అమ్మ ప్రభావానికి, మీ అక్క పొగరుమోతుతనానికి, మీ డాడీ నెమ్మదికి చిక్కులు మీ ఇంట్లో కోరుకుంటూ పరిగెత్తుకొని వస్తాయి.
ప్రణయ్ నేను ఫోన్ పెట్టేస్తాను. నో ప్లీజ్ సంజు, మనం ఈ రాత్రి ఏ గుడిలోనైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సంజు నా మాట విను, తొందరపడి పెళ్లి చేసుకుంటే తీరికగా జీవితాంతం విచారపడవలసి వస్తుంది. అది మనకు వర్తించదు. మా అమ్మకి కూడా నువ్వంటే ఇష్టం, సో నా వైపు నుంచి ఏ సమస్య రాదు. సంయుక్త ఫోన్లో మాట్లాడుతూనే తల తిప్పి తండ్రి వైపు చూసింది. ఆయన కిటికీలో నుంచి బయటికి రెప్ప వేయకుండా తదేకంగా చూస్తున్నారు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను ప్రణయ్ అంది సంయుక్త. అది నాకు ఇన్సల్ట్. ప్రణయ్ ప్లీజ్ పోనీ ఒక డేట్ చెప్పు. రేపు ఎల్లుండి నెల తర్వాత, 6 నెలలు అయిన తర్వాత చెబుతాను. చెబుతావా? నిజంగానా? ఎప్పుడు? ఎల్లుండి సాయంత్రం. అబ్బా అంత దూరమా? ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు? చెప్పానుగా చిన్న ఇబ్బందిలో ఉన్నాను అని. ఓకే, ఎల్లుండి సాయంత్రం నేను బొకే తీసుకొని వచ్చేస్తున్నాను. నువ్వు చెప్పగానే మీ అమ్మగారిని అడిగిస్తాను. సరే, మాట తప్పవుగా, మనసు మళ్ళీ మార్చుకోవుగా. అది నువ్వు చేయాలి, నువ్వే చేస్తావు. నేను ఆ మాట అంటే అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు. ఉంటాను ప్రణయ్. ఓకే, ఎల్లుండి సాయంత్రం కలుస్తాను, ప్రామిస్. సంయుక్త ఫోన్ పెట్టేసింది. వెనక్కి తిరిగింది. తండ్రి అక్కడ లేరు. అప్పుడే అక్కడి నుంచి లేచి వెళ్ళినట్టుగా కుర్చీ ఖాళీగా ముందుకి వెనక్కి ఊగుతోంది. సంయుక్త నిట్టూర్చింది. తన గదిలోకి వెళ్ళింది. రాత్రి అయింది. నవ్వులతో కేరింతలతో కళకళగా సందడిగా ఉండే వాతావరణం ఒక్కసారిగా మూగబోయినట్టయింది. సంయుక్త టైప్ చేస్తున్న కాగితాలు బొత్తిపెట్టి సరిచూసుకొని ఫైల్లో జాగ్రత్తగా పెట్టింది. నళిని వర్క్ అది. జాబ్ వర్క్ ఇంటికి తెచ్చుకుంటుంది. తాను రాత్రంతా మేలుకొని అది టైప్ చేసి ఇస్తే నళిని తనకు వచ్చిన దాంట్లో సగం ఇస్తుంది. అది తక్కువ డబ్బే, రాత్రంతా కరెంటు ఖర్చు. తన నిద్రలేమిలతో ఆలోచిస్తే అదేమంత విలువైంది కాదు. కానీ తను యూనివర్సిటీకి వెళ్ళి రావడానికి అవసరానికి పనికొస్తుంది ఆ డబ్బు అని. తండ్రి 4 నెలల నుంచి తమ ముగ్గురికి ఒక్కొక్కరికి నెల పాకెట్ మనీ ఇచ్చే 200 ఇవ్వడం మానేశారు. అంటే తండ్రి దగ్గర డబ్బు లేక ఇవ్వడం మానేశారు. తల్లి చాలా గొడవ చేసి ఘర్షణ పడింది. ఆడపిల్లలు, వాళ్ళకేవో ఖర్చులుంటాయి, అలా మీరు తోక తెగ్గోసినట్టు చేస్తే వాళ్ళు ఏమైపోతారు? డ్రైవర్ను కూడా మానమని చెప్పేశారట. మేం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఖైదీల్లా పడి ఉండాలనా మీ ఉద్దేశం? అంది. భాను, చాలా రోజులు అదంతా మీరు ఎంజాయ్ చేశారు కదా. డబ్బుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని ఖర్చులు మానేస్తే ఏమవుతుంది? డబ్బుకి ఇబ్బందా? మీరేం చేస్తున్నారుట? మీరుండగా నా పిల్లలకి ఆ ఇబ్బంది ఎందుకు రావాలి? వాళ్ళు నీ పిల్లలే కాదు, నా పిల్లలు కూడా, బాధగా అన్నారు ఆయన. సౌందర్య తండ్రి పాకెట్ మనీ ఇవ్వడం లేదని మానేశారని ఆయనతో మాట్లాడకుండా, సౌందర్య తండ్రి ప్యాకెట్ మనీ ఇవ్వడం మానేశారని ఆయనతో మాట్లాడకుండా మూతి బిగించేసింది. ఆయనకి సౌందర్య అంటే ప్రాణం. ఆయనతో మాట్లాడకుండా సౌందర్య ఉండగలదు, కానీ ఆయన ఉండలేరు. ఆయన ఎక్కడి నుంచి డబ్బు తీసుకువచ్చారో కానీ మళ్ళీ ఇవ్వటం మొదలుపెట్టారు. నాకు వద్దు డాడీ అంది సంయుక్త, చిన్నమ్మాయి. ఎందుకని సంజు? ఇంత పెద్దవాళ్ళమయ్యి మిమ్మల్ని డబ్బుకి ఇబ్బంది పెట్టడం బాధగా ఉంది డాడీ. నాకు సిగ్గుగా ఉంది. మీరు మమ్మల్ని మా చదువు అయిపోగానే ఉద్యోగాల్లో ఎందుకు పెట్టలేదు? ఆయన సంయుక్త భుజం తట్టారు. మనుషుల్ని కొన్ని బలహీనతలు తాళ్లతో బిగిస్తాయి. తీసుకో, సంయుక్త చేతిలో పెట్టారు ఆయన. సంయుక్త ఆ డబ్బు జాగ్రత్తగా దాచేది. నెల చివరిలో ఒకసారి ఆయన ఎన్నడూ లేనిది సంజువు అని పిలిచి దగ్గరగా వెళ్ళగానే చేయి పట్టుకుని రహస్యంగా, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా అని అడిగారు. ఉన్నాయి. సంయుక్త తల ఊపి పరుగున వెళ్ళి 200 రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఇది నువ్వు ఖర్చు పెట్టలేదా అడిగారు ఆశ్చర్యంగా. అంది సంజు. ఆయన అందులో 20 రూపాయలు మాత్రం తీసుకున్నారు. చుట్టలకి సంజు, ఐఎమ్ సారీ అన్నారు. సారీ ఎందుకు డాడీ? సారీ ఎందుకు? ఇది మీరిచ్చిన డబ్బేగా అంది. ఒకసారి పిల్లలకి ఇస్తే అది ఇక తల్లిదండ్రులకి చెందదు. సిల్లి చాదస్తాం డాడీ సంయుక్త మందలింపుగా అంది. తండ్రి ఈ మధ్య పరధ్యానంగా నిశ్శబ్దంగా ఉండటం అప్పుడప్పుడు సంయుక్త గమనిస్తూనే ఉంది. సంయుక్తకి నిద్ర రావడం లేదు. మనసులో ఏదో తెలియని అలజడి, అనిర్వచనీయమైన నిశ్శబ్దం.
అలా తుఫాను ముందు ప్రశాంతతలా అనిపిస్తోంది. సంయుక్త గదిలో నుంచి బయటకు వచ్చింది. తండ్రి గదిలో నుంచి ఫిడేలు వాయిస్తున్న శబ్దం వినిపిస్తోంది. సంయుక్తకి ఒక్కసారిగా చాలా ఉత్సాహం వచ్చేసింది. తండ్రి ఎన్నో సంవత్సరాల తర్వాత ఫిడేలు వాయిస్తున్నారు. తన చిన్నప్పుడు ఆయన ఎక్కువగా రాత్రివేళ అమ్మ మీటింగులకు వెళ్ళినప్పుడు వాయించేవారు. అమ్మ వెళ్ళే ఆ మీటింగులు అంటే తనకి పరమ బోర్. ఎవరికి? సంయుక్తకి. తండ్రితో ఇంట్లోనే ఉంటాను అనేది. తండ్రి ఒడిలో కూర్చొని ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే నిద్రకి జోగుతూ ఉండేది. ఆయన కథలు చెప్పేవారు, చదరంగం నేర్పారు, ఫిడేలు నేర్పారు. కానీ తనకంటే సంగీత గొంతు మంచిది అవడంతో సంగీతకి ఫిడేలు ఇచ్చేశారు. సంయుక్త పరుగున వచ్చి దగ్గరగా వేసి ఉన్న తండ్రి లైబ్రరీ రూమ్ తలుపులు తోసి చూసింది. కళ్ళు మూసుకొని తాదాత్మ్యంతో వాయులీనంలో తాకుతూ లీనమైపోయినట్టు వాయిస్తున్న ఆయన సంయుక్త వచ్చిన అలికిడి గమనించనే లేదు. కళ్ళు మూసుకొని రాగంతో పాటు ఛాతీకి అడ్డంగా ఆనేలా తల వంచుకుతూ మళ్ళీ ముఖమెత్తుతూ పరవశంలో ఆ నాదంలో ఐక్యమైపోయినట్టు వాయిస్తున్నారు. సంయుక్తకి చాలా ఆనందం వేసింది. తండ్రి అలా వాయిస్తుంటే కళ్ళలోకి నీళ్లు వస్తున్నాయి. మెల్లగా అడుగుల శబ్దం కానియకుండా వచ్చి తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది. సంయుక్త తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన కళ్ళు మూసుకున్న కళ్ళ నుంచి ధారలుగా నీళ్లు బుగ్గల మీదకి జారిపోతున్నాయి. ఆయన ముఖంలో ఆనందం, విషాదం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తరుముతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడైంది. డాడీ! సౌందర్య అరిచింది. గుమ్మంలో సౌందర్య వెంట సంగీత కూడా ఉంది. ఆయన ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూచారు. ఆయన చేతిలో కమాను మెల్లగా ఆగిపోయింది. మేము నిద్రపోని అవసరం లేదా? ఇప్పుడు తీరుబడి అయిందా మీకు? సౌందర్య అరిచింది. సంగీత తండ్రికి దగ్గరగా వచ్చి ఫిడేలు తీసేసుకుంది. రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం ఉంది. దీనికి ఏదైనా అయితే మీరు రిపేర్ చేయించడానికి డబ్బులు లేవంటారు. సంగీత క్షమాపణగా చూసిన స్థిరంగా తన ఫిడేలు ఆయన చేతులలో నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. సౌందర్య తండ్రి దగ్గర కూర్చున్న సంయుక్తను చూస్తూ ఇప్పుడు సంగీత దర్బారు పెట్టించడానికి సిగ్గుండాలి అనేసి వెళ్ళిపోయింది. భరద్వాజ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. సంయుక్త ఆయన కళ్ళనీళ్లను చేత్తో సుతారంగా తుడిచింది. అక్క ఎప్పుడూ అందరినీ ఇలాగే ఈసడించేస్తుంది. ఎందుకు డాడీ? నా పెంపకం తప్పమ్మా సంజు. మమ్మల్ని కూడా మీరే కదా డాడీ పెంచారు. ఆయన సమాధానం చెప్పలేదు. ప్రతి చిన్న విషయం ఏది లోపం జరిగినా మీ మీద బాధ్యత వేసుకుంటారు ఎందుకు డాడీ? ఆయన కళ్ళు తెరిచారు. సంయుక్త తల మీద చేయి వేసి నిమిరారు. వెళ్ళి నిద్రపో సంజు. నా పేరు దగ్గర నుంచి అంతే. మీరు సంజీవిని అని పేరు పెడితే అమ్మ సంయుక్త అని మార్చేసింది. అయినా మీరు వ్యతిరేకించలేదు. మీ అమ్మని వ్యతిరేకించలేకపోవడం నా బలహీనతరా సంజు? మనిషికి బలహీనతలు ఉండకూడదని మీరేగా డాడీ చెప్పారు. అవును. ఆయన వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకున్నారు. 10 నిమిషాలైంది. ఆయన పెదవులకి ఆయనకిష్టమైన సువాసన ఏదో తగిలింది. కళ్ళు తెరిచి చూశారు. సంయుక్త ఆయన నోటిలో చుట్ట పెట్టి వెలిగిస్తోంది. చుట్ట ఉందా? నేను ఒకటి మీ పెట్టెలో నుంచే తీసి దాచాను. మీరు అయిపోయాయి అన్నప్పుడు ఇద్దామని. ఆయన సంయుక్త భుజం తట్టారు. గాడ్ బ్లెస్ యూ. నేను ఆఖరి చుట్ట కాల్చేస్తాను అనుకున్నాను. సంయుక్త ఆయన ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. సంయుక్తకి అది చాలా ఇష్టం. భయం వేస్తుంది డాడీ అంది. ఎందుకు సంజు? నాకు తెలియడం లేదు. భయం మాత్రం వేస్తుంది. అది మాత్రం అర్థమవుతుంది. భయం అనేది కేవలం మనకు ఉన్న భ్రమ. ఈ ప్రపంచంలో భయపడాల్సింది ఏదీ లేదు. ఆయన సంయుక్త తల నిమిరాడు. కొద్దిసేపైంది. నిద్ర వస్తోంది, వెళ్ళి పడుకో అన్నారు తట్టి లేపుతూ. సంయుక్త లేచింది. వెళ్ళబోతూ ఆగింది. తండ్రి చెంప మీద పెదవులు ఆనించి గుడ్ నైట్ డాడీ అంది. ఆయన గుమ్మం వరకు సంయుక్త భుజం చుట్టూ చేయి వేసి తీసుకువచ్చి పంపించారు. కారిడార్లో వెళ్తూ నిద్రాభారంతోనే తిరిగి చూసింది. భరద్వాజ గుమ్మంలో నిలబడి ఇటే చూస్తున్నారు. సంయుక్త చేయి ఊపి వీడ్కోలు చెప్పింది. సంయుక్త వెళ్ళగానే ఆయన గదిలోకి వెళ్ళి గది తలుపులు మూసి గడియ పెట్టుకుని తలుపులకి తల ఆనించి కళ్ళు మూసుకుని సర్వేశ్వరా అనుకున్నారు. సంయుక్త నిద్రాభారంతో గదిలోకి వస్తూనే మంచం మీద బోర్లా పడి నిద్రపోయింది. మర్నాడు
11 గంటల సమయంలో భరద్వాజ ఇంటికి జనసమూహం వరద ముంపులా వచ్చి నిండిపోయింది. భానుమతి గుండెల మీద చేతులతో చరుచుకుంటూ గొల్లున రోదిస్తోంది. ఇంటి నిండా నిండిపోయిన జనం విస్తుపోతున్నట్టు చూస్తున్నారు. భరద్వాజ శవం డ్రాయింగ్ రూమ్లో కింద పెట్టి ఉంది. కాళ్ళ దగ్గర తల దగ్గర పూల గుచ్చాలు ఆయన్ని ముఖం తప్ప మిగతా శరీరం అంతా ఆశాంతం కప్పేసినాయి. సౌందర్య డాడీ అంటూ ఏడుస్తుంది. స్నేహితురాళ్ళు ఇద్దరు సౌందర్యని పట్టుకుని ఓదారుస్తున్నారు. శవానికి కాస్త దూరంలో కూర్చొని ఉన్న భానుమతిని బంధువులు స్నేహితులు అనునయిస్తున్నారు. అందరి నోట ఒకటే మాట, ఇంత సహృదయుడిని పెద్ద మనిషిని ఇంతవరకు చూడలేదు, ఇక చూడం కూడా. సంగీతని చక్రపాణి ఓదారుస్తున్నాడు. సంయుక్త మాత్రం ఏడవడం లేదు. ఆ అమ్మాయి ముఖం పాలిపోయినట్లుగా ఉంది. భయంకరమైన వార్తని విని షాక్లో మూగబోయిన మనిషిలా ఉంది. తండ్రి తల వైపు దీపం పెట్టి ఆ పరంజ్యోతినే చూస్తోంది. అక్కడ ఇంటి బయట వరండాలో లాన్లో పూల చెట్ల నీడలో అంతమంది గుంపులు గుంపులుగా ఉన్నా అక్కడ శబ్దమే లేనట్టు నిశ్శబ్దంగా ఉంది. అందరూ తగ్గు స్వరాల్లో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమిటి హఠాత్తుగా పోయాడు? నిన్న మధ్యాహ్నం నేను ఫోన్లో మాట్లాడాను అంటున్నారు ఒక ఆయన. హార్ట్ అటాక్ అంటారా? ఇంకో మనిషి అడిగాడు. కాదు, స్లీపింగ్ పిల్స్ మింగేశాడట. ఇంకో ఆయన కంఠం బాగా తగ్గించి అంటున్నాడు. స్లీపింగ్ పిల్సా? మై గాడ్, అంత కర్మ ఏమొచ్చింది? అందమైన సమర్థురాలైన భార్య, రత్నాలు లాంటి కూతురు, ఆయనకేం లోటని మనకేం తెలుస్తుంది? ఏదో లోటు ఉంది కాబట్టే ఈ పని చేసి ఉంటాడు. చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరు మాత్రం తీసుకుంటారు? భానుమతి విన్నదంటే మనల్ని చంపేస్తుంది. నిజమే, ఆవిడ డైరెక్ట్గా మనల్ని చంపదు, మన పెళ్ళాల చేత చంపిస్తుంది. ఇంత అసాధ్యురాలు. 3 ఆడపిల్లలు, ఒక్కరికి పెళ్ళి జరగనే లేదు. పెళ్ళిళ్ళు స్థిరపడడాలు, ఆ భయాలు అన్నీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకేమిటి? కోటీశ్వరులు నిదానంగా ఆచితూచి వారికి సరి అయిన సంబంధం చూసి వెతికి చేసుకుంటారు. అవునవును, మొన్నొకసారి మా మేనల్లుడు ఇంజనీరు ఉంటే వాళ్ళ పెద్దమ్మాయి సౌందర్యకి సంబంధం చెప్పాను. భానుమతి గారు 1,00,000 ప్రశ్నలు వేసింది. వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదట. అతనికి అక్కా చెల్లెళ్ళున్నారా అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. అతనికి లేరు, కానీ వాళ్ళ పినతరికి 2 కూతుళ్ళున్నారు అన్నాను. ఆ మాట అనగానే నన్ను జాలించేసింది. నా కూతుళ్ళకి సంబంధం చెప్పమని నేను మిమ్మల్ని అడగలేదు. మీ అంతటా మీరు చెప్పినప్పుడు సరైన వివరాలు ఇవ్వాలి, వ్యంగ్యాలు కాదు అంది. సారీ చెప్పే వరకు తిడుతూనే ఉంది. నా తల వాచిపోయింది. నమ్ము, నువ్వు తెలివి తక్కువ వాడివి కాబట్టి సంబంధం చెప్పావు. ఆవిడ పొగరబోతుతనం నాకు బాగా తెలుసు. అందుకే మా ఆవిడ మా బావమర్ది కొడుక్కి అడగమని నా ప్రాణం తీస్తుంటే నోరు మూసుకోమన్నాను. మంచి పని చేశారు, మీరు తెలివి గలవారు. ఆవిడకి మనం అసలు ఏ సాయము చేయకూడదు. అంతా మంచిగా ఉంటే మన గొప్ప అని, లేదా మన దగ్గర తన గొప్ప అంటుంది. అంతా మంచిగా ఉంటుంది, అది తన గొప్ప అంటుంది. లేకపోతే అందరి దగ్గర తన గొప్పతనం చెప్పుకుంటుంది. ఏదైనా అడ్డం తిరిగితే మనల్ని చాకిరేవిలో బట్టలు ఉతికినట్టు బాది నలుగురిలో ఎండేస్తుంది. చాలా డేంజరు. ఆవిడ నోరు అంటే నాకు భయం. ఏమో, మా తమ్ముడు కూతురికి ఆవిడ మూలంగా మంచి ఉద్యోగం దొరకడమే కాకుండా పెళ్ళి కూడా జరిగింది అన్నాడు ఇంకొక అతను. ఆ గుణము ఉంది ఆవిడలో. అంతా ఆవిడ నెత్తి మీద వేస్తే దేనికి లోపం లేకుండా బాధ్యత బాగానే నెరవేరుస్తుంది ఇంకో ఆయన అన్నాడు. ఆ సౌందర్య అచ్చు తల్లి నోట్లో నుంచి ఊడిపడినట్టే ఉంటుంది. అదే పొగరు. ఇంకా 2 ఆకులు ఎక్కువే. ఎవరిని లక్ష్య పెట్టదు. సహజమండి. పిల్లల్లో అందం తెలివి ఉన్నాయి. తల్లిదండ్రుల అండ కూడా ఉంది వాళ్ళకి. సంయుక్త అలా ఉండదుగా మరి. మొదట అతను అన్నాడు. అది స్వభావంలో వస్తుంది అంతే. అదిగో గవర్నర్ గారి భార్య వస్తున్నారు, పక్కకు జరుగుదామా అన్నాడు ఆయన. అందరూ పక్కకు తొలగి గౌరవార్థంగా నిలబడ్డారు. భానుమతి గవర్నర్ గారి సతీమణిని పట్టుకొని బావురుమని ఏడ్చేసింది. రాత్రి బాగానే ఉన్నారు. తెల్లారేసరికి భానుమతికి ఆ పైన మాట రావడం లేదు. చెప్దామంటే ధైర్యం తెచ్చుకోవాలి భానుమతి, ఎంతమందికో నువ్వు ధైర్యం చెప్పే మనిషివి ఆమెను అనునయించారు.
ఇంతలో సినిమా స్టార్ నాగశ్రీ వస్తోందని అన్నారు. అందరూ భానుమతిని వదిలేసి ఆమెను చూడడానికి ఎగబడ్డారు. సంయుక్త ఈ హడావుడిని ఏమీ పట్టించుకోవడం లేదు. తండ్రి తల దగ్గర నిలబడి తండ్రి ముఖమే చూస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఈ అందమైన ముఖం రూపురేఖలే ఉండవు. తాను చాలా పొరపాటు చేసింది. రాత్రి నిద్రపోయి ఉండకూడదు. తనది చాలా పెద్ద పొరపాటు. తండ్రిది సహజ మరణం కాదు. ఆయన ఈ ఆర్థిక బాధలు పడలేక, భార్యను ఎదుర్కోలేక మృత్యువుని కౌగిలించుకున్నారు అని బాధపడసాగింది సంయుక్త. గవర్నర్ గారి భార్య నాగశ్రీ పుష్పగుచ్చాలు శవం మీద పెట్టి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. శవాన్ని తీసుకువెళ్లే సన్నాహాలు జరుగుతున్నాయి. సంయుక్త తండ్రి నుదుటి మీద చేయి వేసింది. నో నో, తీసుకువెళ్ళొద్దు. నా జీవితం అంతా ధారపోస్తాను. మా నాన్నకి ప్రాణం పోయండి అని అరవాలనిపించింది సంయుక్తకి. ఇంతలో విమలమ్మ గారు వచ్చారు. ఆవిడ సరాసరి శవం దగ్గరికి వచ్చింది. అన్నయ్యా అంటూ గొల్లున ఏడ్చేసింది. అమ్మా! ఆవిడ వెంటనే వచ్చిన వసంత్ భుజాలు పట్టి లేవదీశాడు. అక్కడ అంతా అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్యా, మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశావురా అని గుండెల్ని చీల్చుతున్న శోకంతో బిగ్గరగా ఏడుస్తోంది విమలమ్మ గారు. అమ్మా! వసంతు వారించాడు. మెల్లగా. ఆ నిశ్శబ్దంలో బిగ్గరగా అంటున్న మాటలకి అందరూ తిరిగి ఆమెను చూస్తున్నారు. వెలిసిన చీర, మళ్ళిన వయసు. భానుమతి గారింట్లో పని మనిషి కూడా చాలా హుందాగా ఉంటుంది. ఎవరివిడా అన్నట్టు చూస్తున్నారు వారంతా అక్కడున్నవారు. ఆవిడ అన్నగారి శవం వదిలి తలవైపు నిలబడి ఉన్న సంయుక్త దగ్గరికి వచ్చి గట్టిగా కవిగిలించుకుంటూ, మనల్ని నాన్న దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళారే అమ్మా అంటూ ఏడ్చేసింది. సంయుక్త చిత్రంగా ఆవిడ ఏడుపుకి చిరాకు పడలేదు. ఆవిడ అలా దగ్గరికి తీసుకుంటే హాయిగా అనిపించింది సంయుక్తకి. సంయుక్త కళ్ళలో మెల్లగా నీళ్లు నిండి వస్తున్నాయి. ఇప్పటికీ మనస్సు స్పందిస్తుంది. నిజం జీర్ణం అవుతోంది. సౌందర్య అక్కడికి చరచరా వచ్చింది. ఇదిగో, కాస్త మీరు మెల్లగా మాట్లాడాలి అంది. సౌందర్య అన్న తీరుకి విమలమ్మ బిత్తరపోయి చూసింది. ఇంతలో ఎవరో ఫ్రెండ్ రావడంతో సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు వసంత్. ఉండరా, అత్తయ్యని పలకరించవద్దు అని ఆవిడ కొడుకుతో అంది. సంజు, అమ్మ ఎక్కడుందమ్మా అని అడిగింది. అదిగో అక్కడ ఉంది అని సంయుక్త చూపించింది. ఎక్కడ భాను అంటూ ఆవిడ అటు వెళ్ళింది. సంయుక్త పొట్టిగా లావుగా ఉన్న ఆమెని చూస్తోంది. ఆమెలో ఏదో మానవత్వపు స్పర్శ. మిగతా అందరూ యాంత్రికంగా ఉన్నారు. సంయుక్త ఆమెనే తల తిప్పి చూస్తుంది. ఎవరిని? విమలమ్మ గారిని. భాను! ఆవిడ భానుమతిని కౌగిలించుకుంది. భానుమతి కంపరంగా ఆవిడ చేతులు తోసేసింది. కానీ విమలమ్మ అది పట్టించుకోలేదు. భరద్వాజ గురించి ఏదో మాట్లాడుతూ భానుమతి పక్కన కూర్చుంది. సంగీత తల్లికి విసురుతోంది. భానుమతి పక్కన కూర్చున్న అందరూ ఈ వెలిసిన చీర విమలమ్మ గారిని చూస్తున్నారు. వసంతు సంయుక్త పక్కన నిలబడ్డాడు. ఇద్దరు విమలమ్మనే తల తిప్పి చూస్తూ నిలబడ్డారు. ఎవరు? సంయుక్త, విమలమ్మ గారి కొడుకైనట్టు వసంతు. అతను ఏమీ మాట్లాడలేదు. అతను తల్లికి జరిగిన అవమానం గమనించాడని సంయుక్తకు అర్థమైంది. అవమానం ఏం జరిగింది? ఆమె కంపరంగా ఈ విమలమ్మ గారిని తోసేసింది చేతులతోటి. అది అవమానమే కదా. ముందర ప్రేమగా ఆప్యాయతగా మందలించడానికి పోయినటువంటి విమలమ్మ గారిని కంపరంగా ఈమె నన్ను ముట్టుకుంటుందేంది అన్నట్టు కంపరం, అసహ్యమైనటువంటి భావనతోని తోసేయడం, తల్లిని తోసేయడం కొడుకు గమనించాడనే విషయం సంయుక్త కూడా గమనించింది. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు. ఇలా శవం పట్టండి బాబు వసంత్ని అడిగాడు. వసంతు పడుతున్నాడు. సౌందర్య వెంట ఇద్దరు యువకులు ఉన్నారు. సౌందర్య వసంతు చెయ్యి వదిలించి విడివడి అవతలికి నెట్టింది. వసంతుని ఇక్కడికి తల్లికైంది అవమానం, కొడుకు కూడా అయింది. వసంతు 4 అడుగులు వెనక్కి వేసి దూరంగా నిలబడ్డాడు. అతని ముఖంలో దిగమింగుతున్న అవమానాన్ని, వెంటనే తెచ్చేసుకున్న అశాంతిని సంయుక్త చూసింది. శవాన్ని బయటకు తీసుకువచ్చి స్నానం చేయిస్తున్నారు. భానుమతి జరగాల్సిన పనులు ఎవరెవరికి పురమాయించాలో చెప్పేస్తుంది. సంయుక్త నిలబడి ఆ తతంగమంతా గమనిస్తోంది. తండ్రి ముఖంలో చెక్కు చెదరని ప్రశాంతత. ఆయన ఎప్పుడూ అలాగే ఉండేవారు. సౌందర్య కెమెరా తెచ్చి ఫోటోలు తీస్తోంది. సంగీత అడిగినవి అన్ని పనులు చేసి పెడుతుంది. సంయుక్తకి మనుషులంతా ఎవరో కీస్తే కదులుతున్న బొమ్మల్లా అనిపిస్తున్నారు. సంయుక్త ముందు నిలబడిన ఇద్దరు తగ్గు స్వరంతో మాట్లాడుకుంటున్నారు. రేపు ఇల్లు వేల ముందుటిగా అదే బ్యాంకు మేనేజరు వచ్చాడు.
అదే అంటున్నారు మరి. అంత డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నారంటావా? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇల్లు వేలం వేస్తే ఆవిడ పిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళేవో ఏర్పాటు చేసుకునే ఉంటారు. మనము ఇలాంటి వాటిల్లో తలదూర్చకూడదు. అదే నేను అదే అనుకుంటున్నాను. మా ఇల్లు పెద్దదే, మా పిల్లలు చిన్నవాళ్లే, నేను అయినవాడినే. కానీ వమ్మో, ఆవిడ గారితో మనం పడలేము. నేను అనుకునేది కూడా అదే. ఆడపిల్లలు అని ఏమీ జాలిపడక్కర్లేదు. వాళ్ళు తెలివిగల వాళ్ళే ముగ్గురు. మనకెందుకు? సుబ్బారావు కూడా ఇందాక అదే అన్నాడు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఒకరు కాదు, ముగ్గురు. భానుమతి అహంభావానికి ఎవ్వరూ తట్టుకోలేరు. గప్చుప్గా ఊరుకోవడమే ఉత్తమం. ఆవిడకి ఉన్నారుగా బోలెడంత మంది ఫ్రెండ్స్. ఆ స్నేహాలు నాకు తెలియకేం, పనికి మాలిన వృధా. అదిగో శవాన్ని లేపుతున్నారు. పద, వెంట శ్మశానానికి వెళ్దాం. పద. ఆయన మహాత్ముడు, అజాతశత్రువు, అందరికీ మేలు చేయాలని మహాతాపత్రయపడేవాడు. పద, నేను 4 అడుగులు వేస్తాను. తర్వాత కారులో వెళ్ళిపోదాం. సరే, నేను ఈ ఎండలో నడవలేను. మనం నడిచామా లేదా అని ఆయన చూడవచ్చాడా ఏమిటి? సంయుక్తకి తండ్రిపోయిన దుఃఖం కంటే బంధువులు, స్నేహితుల ఈ మధ్య గుసగుసలు చెవిన పడుతుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళు ఈ వ్యాఖ్యానాలు చేయడానికి భయపడడం లేదు. శవం వెళ్ళిపోయింది. రెండమ్మ, స్నానాలు చేద్దురు కానీ విమలమ్మ సంయుక్త చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. సంయుక్త స్నానానికి ఆవిడే బాత్రూంలో అన్నీ సిద్ధం చేసి బీరువా తెరిచి బట్టలు తెచ్చి ఇచ్చింది. సంయుక్త స్నానం చేసి వచ్చింది. ఆవిడ సంయుక్త తల తువ్వాలతో తుడుస్తూ, మా అమ్మమ్మ దగ్గర మీ నాన్న నేను కలిసి పెరిగాము సంజు. అది నిన్నలాగే ఉంది, అంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలాగే ఉంది. మా అమ్మ నాన్న చచ్చిపోయారు. మీ నాన్న వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉద్యోగపు ఊరిలో ఉండేవాళ్ళు. అంటే ఉద్యోగం చేసే ఊరి దగ్గర ఉండటం వల్ల ఈయన ఆ విమలమ్మ గారి తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర కలిసి పెరిగారనమాట. మీ నాన్న వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉద్యోగపు ఊరిలో ఉండేవాళ్ళు. ఆ రోజులు అదే జీవితం అనిపిస్తుంది. ఇది వేరే బతుకు అనుకో. మన మనుషులు అందరికీ అంతే. ఒకే బతుకులో రకరకాలుగా చూస్తుంటాం. మీ మామయ్య బతికి ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? ఇప్పుడు చూడు, మీ అమ్మకి ఈ దురదృష్టం. ఆడదానికి పసుపు కుంకుమ పువ్వులు పోగొట్టుకోవడం కంటే నికృష్టం ఇంకేముంటుంది సంజు? సౌందర్య ఆ గదిలోకి వచ్చింది. అమ్మ పిలుస్తోంది మిమ్మల్ని అని చెప్పింది సౌందర్య. విమలమ్మ వెళ్ళింది. వంట మనిషి రాలేదు, అందరికీ భోజనాలు చూడండి ఆజ్ఞాపించింది భానుమతి విమలమ్మని. అట్లాగే భాను, నువ్వు చెప్పాలిటే అమ్మా అంటూ ఆవిడ వంట ఇంట్లోకి వెళ్ళింది. వంటింట్లో 50 మందికి వంట చేసే సామాను లేదు. విమలమ్మ గారు బయటికి వచ్చింది. శ్మశానం నుంచి అప్పుడే మనుషులు వచ్చారు. వాసు, ఇలా రా, ఆవిడ పిలిచింది. వసంతుని అన్నమాట. వసంతు రాగానే ఇంట్లో 50 మంది భోజనానికి సామాన్ లేదు. ఇప్పుడు అత్తయ్యని అడగటం ఏం బాగుంటుంది? లిస్టు రాశాను, ఇవి మన షావుకారు దగ్గర నుంచి పట్టించుకురా అంది. వసంతు తల్లిని చూశాడు. ఏమనుకున్నాడో మాట్లాడకుండా చీటీ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. సంయుక్త ఇది వింటూనే ఉంది. ఇది ఈరోజు జరిగినటువంటి విషయం అండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి కదా. మన అనుకొని వచ్చినటువంటి ఆ తల్లి కొడుకులు ఇద్దరిని వీళ్ళు ఆల్రెడీ బాధలోనే ఉన్నారు. కానీ ఆ సమయంలో తల్లిని కొడుకుని ఇద్దరిని కూడా భానుమతి గారు అవమానం పరిచింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అది పట్టించుకోకుండా ఆ 50 మందికి భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో వాళ్ళు మనసులో ఏ బాధ పెట్టుకోకుండా ఆ విమలమ్మ గారి కొడుకు వసంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఇంతవరకు ఎపిసోడ్ జరిగింది కదండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.